సో బస్సెస్ అయితే వెళ్తున్నాయి అన్నమాట. సో ఎవరైతే ఉన్నారో ఆ షిప్ నుంచి వచ్చిన వాళ్ళ ప్లేసెస్కి దింపేస్తాయి అనమాట. ఎక్కడెక్కడ దింపాలి ఏంటి అన్నది కూడా వీళ్ళు డిపార్చర్కి రెడీగా ఉన్నారు. సో లగేజ్ అంతా బోర్డింగ్ చేస్తారు బస్సులో. సో చూడండి. సో ఇది పక్కన అనుకుని కెఫే అని చెప్పే కదా, ద బ్రూవింగ్ కెఫే. సో లైక్ స్మాల్ బార్ అండ్ రెస్టారెంట్ టైప్ అనమాట. సో కూర్చొని తినడానికి ఇదంతా చైర్స్ అనమాట. మొత్తం కూర్చొని ఈవినింగ్ టైం చిల్ అవ్వడానికి ఇదంతా మొత్తం విజిటర్ సెంటర్ అయితే ఇది గ్రీన్విచ్ విజిటర్ సెంటర్ అంత ఎక్స్ప్లెనేషన్ మొత్తం. బట్ నేను తర్వాత అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇది ఇప్పుడు క్లోజ్ ఉంది. సో మధ్యాహ్నం టైంలో వచ్చి మీకు చూపిస్తాను అనమాట. సో మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వస్తే ఇందాక చూపించినట్టు ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వచ్చేసిన తర్వాత కూర్చోడానికి ఇక్కడంతా వుడెన్ బెంచెస్ అయితే ఉన్నాయి. సో కూర్చోడానికి అంతా గ్రాస్ అనమాట. మొత్తం ఇదంతా వుడెన్ బెంచెస్. ఇక్కడ టీటీ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి 2 టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈవినింగ్ టైంలో ఆడుకోవచ్చు క్లాసెస్ అయిపోయాక, లేదా మధ్యలో వాళ్ళ ఇష్టం. ఇది పీజీ కాబట్టి ఎక్కువ ఫోర్స్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ చూడండి గ్లోబ్. సో 1 2 3. సో ఇక్కడ గ్లోబ్ వచ్చేసి మొత్తం ద వరల్డ్ రీఇమాజిన్డ్ అని చెప్పి ఇక్కడ రాశారనమాట. ఇక్కడ ఏం రాశారంటే ద వరల్డ్ రీఇమాజిన్ వర్క్స్ టు ట్రాన్స్ఫార్మ్ హౌ వీ అండర్స్టాండ్ the transatlantic trade in enslaved Africans and its impact on all of us, so that we can make racial justice for reality. This is not black history, this is all of our history. Together we can create a future in which all can say I am seen. The world reimagined.org అని. సో ఇదైతే రాశారు ఇక్కడ. అండ్ ఇటువైపు కూడా ఇంకోటి ఉంది, దిస్ గ్లోబ్ డోనా న్యూమ్యాన్ వోయేజ్ ఆఫ్ ది గునియా మ్యాన్ అంట. సో ఈ గ్లోబ్ ఏంటి అంటే డోనా న్యూమ్యాన్ వోయేజ్ ఆఫ్ ది గునియా మ్యాన్ అని ఉంది. సో థీమ్ వచ్చేసి దీన్ని ద రియాలిటీ ఆఫ్ బీయింగ్ ఎన్స్లేవేజ్డ్. డోనా న్యూమ్యాన్స్ డిజైన్ రెస్పాన్స్ టు ద థీమ్ ద రియాలిటీ ఆఫ్ బీయింగ్ ఎన్స్లేవేజ్డ్ విచ్ మేక్స్ రియల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ పీపుల్ హూ వర్ ఎన్స్లేవ్డ్ ఫ్రమ్ దేర్ క్యాప్చర్ క్యాప్టివిటీ అండ్ వోయేజ్ టు లైవ్స్ అండ్ డెత్స్ ఎన్స్లేవేజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటాక్ట్స్ ప్లేసెస్ అండ్ జనరేషన్స్ అని చెప్పి ఈ గ్లోబ్ ఏంటి అని ఇక్కడ రాశారనమాట. సో ఇక్కడ దీని మీద అయితే రాశారు వై ఆర్ ది జీనియల్ రేస్ టు పార్ట్స్ కన్ఫైన్డ్ అని చెప్పి కట్టిసారు. సో అదే షిప్ ఇందాక మీకు చూపించాను కదా, కట్టిసారు కట్టివైపు. సో దాని గురించి ఒక వీడియో చేస్తాను. బట్ ఇక్కడ ఏదో రాసిందో చూపిస్తున్నా మీకు. ఐ వాస్ హియర్ ద ట్రాన్స్లాటిక్ ట్రేడ్ ఇన్ ఎన్స్లేవ్డ్ ఆఫ్రికన్స్ meant millions of lives were ended and lost to history. Here we honor ancestors by acknowledging a person we are able to identify by name at a specific time and place. We cannot know their story, but we know that they lived. Name James Clark, age 1, place Nevis, and time 1825 అనమాట. సో క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళ బైబుల్ ప్రకారం వీళ్ళు రాశారు. సో సేమ్ దారు వరల్డ్ ఇమాజిన్ డెలివరీ పార్ట్నర్ అని ఉంది. సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసుకొని చూసుకుంటారు అయితే ఉందన్నమాట. అట్లాగే ఇంకో గ్లోబ్ అయితే ఇక్కడ ఉంది. ఈ గ్లోబ్ ఏంటి అంటే సేమ్ ఇక్కడ రాస్తారు. ఇది వచ్చేసి కువైకు అనోకే అండ్ ఇన్ టు ద ఫ్యూచర్ అని ఉంది. సో ఏదో హిస్టరీ ఉంటుంది, దీనికి హిస్టరీ ఉంది కాబట్టి ఇక్కడైతే వీళ్ళు రాశారు. ఊరికనైతే బెటర్ కదా. ఇక్కడేముంది, కావాకు అనోకేస్ డిజైన్ రెస్పాన్స్ టు ద థీమ్ స్టిల్ వి రైజ్ విచ్ రికాగ్నైజెస్ అండ్ హానర్స్ ద ఎన్స్లేవ్డ్ అండ్ దర్ descendants who resisted, who succeeded and who broke new ground. We honor the well known and celebrated and shed light on untold legacies and events. సో ఇక్కడ కూడా సేమ్ ద వరల్డ్ రీఇమాజిన్ ఆఫీషియల్ డెలివరీ పార్ట్నర్ అని ఉంది. అండ్ ఇటువైపు వచ్చేసి ద ట్రాన్స్లాంటిక్ trade in enslaved Africans meant millions of lives were ended and lost to history. Here we honor ancestors by acknowledging a person we were able to identify by name at a specific time and place. We cannot know their story, but we know that they lived. And the other side వచ్చేసి క్యూఆర్ కోడ్ ఇచ్చారు సేమ్ స్కాన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకొకటి రాశారు, ద వరల్డ్ రీఇమాజిన్ వర్క్స్ టు ట్రాన్స్ఫార్మ్ హౌ వి అండర్స్టాండ్ ద transatlantic trade in enslaved Africans and its impact on all of us, so that we can make racial justice a reality. This is not black history, this is all of our history. Together we can create a future in which all can say అని చెప్పి. సో దీని యొక్క ఇది ప్రెసెన్స్ ఏంటి, ఏమి మనకి ఇండికేట్ చేస్తుంది అనేది మనకి దీని మీద అయితే రాశారు. దాని మీద ఏది రాశారు మీకు చదివి వినిపించింది, దీని మీద రాశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఈ గ్లోబ్ వచ్చేసి పులిని బెయిలీ స్పిరిట్ ఆఫ్ డయాస్పోరా అనమాట. ఇది పులిని బెయిలీస్ డిజైన్ రెస్పాన్స్ టు ద థీమ్ రీఇమాజిన్ ద ఫ్యూచర్ విచ్ గివ్స్ అస్ ద ఫ్రీ రైన్ టు ఇమాజిన్ దిస్ సొసైటీ
we can create when we have a full understanding of our shared history. The place the UK can hold in the world when it acknowledges its past, and we can be as people and as a country when we give full dignity to all. సో ఇటు సైడ్ అంతా గ్రాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాంటివి మీరు ఎక్కడైతే చూసారో సేమ్ సింపుల్ అంటే సైకిల్స్ పెట్టుకోవడానికి. సైకిల్స్ పెట్టాక వీటికి లాక్ వేసేసుకోవచ్చు అనమాట. సో వీటికి లాక్ వేసేసుకొని వెళ్ళొచ్చు. ఎట్లా చేశారనేది మీకు చూపిస్తాను మీకు. అండ్ సేమ్ మీకు అన్ని కెమెరాస్ ఇవన్నీ ప్రొటెక్షన్ ఉన్నాయి మొత్తం యూనివర్సిటీకి. సో సైకిల్స్ లాక్ వేసేస్తారనమాట. సో ఎట్లా అంటే ఈ రాడ్కి సైకిల్కి కలిపేసేస్తారు. ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ అదర్ సైడ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా గ్రాస్ అయితే ఉంటుంది అనమాట మొత్తం. సో మీకు చూపించే కదా అది మెయిన్ గేట్. ఇందాక మీకు చూపించింది మెయిన్ గేట్. అదర్ సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక చాలా గేట్స్ ఉన్నాయి. ఎట్ సైడ్ నుంచి అన్న రావచ్చు అనమాట మొత్తం. ఫస్ట్ డే మాత్రం కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇదంతా ఓపెన్ ఏరియా మొత్తం. ఇదంతా ఓపెన్ ఏరియా. కూర్చొని చదువుకోవడానికి కానీ చిల్ అవ్వడానికి కానీ ఏదన్నా కూడా చాలా వ్యాస్ట్ ఏరియా, చాలా పెద్ద ఏరియాలో అయితే ఉందన్నమాట మొత్తం. అక్కడ వచ్చేసి లైట్స్ అండ్ ఇదంతా వచ్చేసి సో ఇదండి మొత్తం యూనివర్సిటీ మాది ఇలా ఉంటుంది. సో ఈ సైకిల్స్ చూపించాను కదా, సిట్టింగ్ ఏరియా అదంతా కూర్చొని ఇట్లాగా చిల్ అవ్వడానికి. అండ్ బస్సెస్ వచ్చి అలా వెళ్ళిపోతాయి అనమాట. సో అక్కడ డిపార్చర్ అయ్యి క్రూజ్ ఎక్కేసిన తర్వాత మెంబర్స్ డిపార్చర్ అయ్యి ఇట్లాగా సేమ్ మెయిన్ గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాయి అనమాట బయటికి. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బిల్డింగ్స్లో ఎలా ఉన్నాయంటే కొన్ని అయితే చూపిస్తాను. అన్నీ తీయడానికి అయితే అవ్వదు, ప్రైవసీ ఉంటుంది కాబట్టి నేను కూడా తీయలేదు, ధైర్యం చేయలేను. ఎందుకంటే నేను ఇక్కడ చదువుతున్నా కాబట్టి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు పర్మిషన్ అడిగి వాళ్ళు తీయచ్చు అంటే తీస్తాను అనమాట ఎక్కడ తీసినా కూడా. సో యూనివర్సిటీలో పబ్ కూడా ఉంది. ఆ పబ్ కూడా ఒకసారి వీడియో తీస్తాను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం ఫ్రీ టైంలో. సో ఆ పబ్ వీడియో తీస్తాను. అండ్ లోపల ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.